కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటిపోయింది. కానీ మనమందరం కూడా ఏం గమనించాలి అంటే సాధారణ పరిపాలనకు సంబంధించిన దాని మీద తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేసినట్టు మనకి అర్థమవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లైవ్లీగా కనపడేది ఏంటంటే తుంగభద్ర డ్యామ్కి 17వ గేటు కొట్టుకుపోయింది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీని మనం ఎక్కువ చేసి మాట్లాడతాం, కానీ సాధారణ పరిపాలన మీద దృష్టి పెట్టలేదనే దానికి ఖచ్చితంగా తెలుగుదేశాన్నే మనం తప్పుపట్టాలి. ఎందుకంటే కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం అన్నమయ్య డ్యాము కొట్టుకుపోవడానికి కారణం మీ అందరికీ మీడియా మిత్రులు కానీ పరిపాలనలో అవకాశం ఉండే ప్రతి ఒక్కరికి కనీస పరిజ్ఞానం ఉండేవాళ్ళకి తెలిసిందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో O&M అని ఉంటుంది, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. మినిమం 50 కోట్లతోటి గ్రీసింగ్ చేస్తారు. గ్రీసింగ్ ఇంకా గ్రీసింగ్ లేదంటే నట్టు బోల్ట్ ఫిట్టింగ్ చిన్న చిన్న లస్కర్ లెవెల్లో ఏదైనా అవసరాలు తీర్చేదానికి అది మ్యాండేటరీ ఎక్స్పెండిచర్. జగన్ టైంలో 5 సంవత్సరాలు 100 రూపాయలు ఖర్చు పెట్టలేదు. అదే అన్నమయ్య డ్యామ్కి సంబంధించి 20 లక్షలు ఖర్చు పెట్టి గ్రీసింగ్ చేస్తే డ్యామ్ కొట్టుకుపోయేది కాదు. దాని ఫలితంగా డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత ఆ డ్యామ్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి విక్టిమ్స్కి రిహాబిలిటేట్ చేయడానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే 20 లక్షల రూపాయలు గ్రీసింగ్ చేయనందువల్ల 400 కోట్ల రూపాయలు నష్టపోయారు. అదే సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా? అంటే మెయింటెనెన్స్ చేయడం మీద అట్లీస్ట్ అంటే సాధారణ పరిపాలన మీద తెలుగుదేశం పార్టీ దృష్టి పెడతా? మీకు ఇంకా ఎంత టైం కావాలి? హనీమూన్ పీరియడ్. మీరు దయచేసి జగన్ మీద బ్లేమ్ గేమ్ ఆపి జగన్ కరెక్ట్గా చేశాడనే మాట నాకు తెలిసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ప్రజలు వరస్ట్గా చేశాడని చెప్పడానికి ఇంకొక ఎలక్షన్ అనేది జరగదు. బహుశా జగన్ బాగా చేయలేదు అనేది సమాజం మొత్తం చెప్పింది. దానికి మళ్ళీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ చేయలేదు కాబట్టే తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మీరు ఖచ్చితంగా జగన్ మీద బ్లేమ్ గేమ్ ఆపి మీరు చేయాల్సినటువంటి సాధారణ పరిపాలన చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళతో కలిసి ఉన్నటువంటి బీజేపీ జనసేన ఏమి నా సిన్సియర్ రిక్వెస్ట్. మేడం మా అక్క చెప్పినట్టు సూపర్ 6 ఏదైతే ఉందో వాళ్ళ మెయిన్ కోర్ ఎజెండాలో సూపర్ 6లో ఒక పాయింట్ కూడా ఇంతవరకు ఒక అంశాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అంటే ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే సూపర్ 6 పేరుతో ఉన్నారో మహిళలకి 15,000 డబ్బులు ఇస్తాము, ప్రతి ఒక్క ఇంట్లో చదువుకునే పిల్లలకి అమ్మఒడి పేరుతోటి అమ్మ దీవెన పేరుతోటి ప్రతి ఒక్క పిల్లడికి ఇస్తాము, అలానే నిరుద్యోగులకి 20,000 మందికి ఉపాధి కల్పిస్తాము, పోతే 3,000 డబ్బులు ఇస్తాము, ఇలా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తాము. ఈ రకాలు సూపర్ 6 పేరుతో చెప్తారు, ఒక్కటి అమలు చేయలేదు. అంటే మాటలు చెప్తూనే ఉంటారు. దయచేసి ఇప్పుడు మిమ్మల్ని విమర్శించేదానికో లేకపోతే ఈ 3 నెలల్లో అన్నీ చేయడం కాదు. దయచేసి మీరు ఒక అమరావతి మీదే ఫోకస్ చేయకుండా 15,000 కోట్లు తెచ్చామని 3 నెలల నుంచి సంబరాలు చేశారు. అమరావతి చేయండి. అమరావతి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఇట్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్. వీఆర్ నాట్ అగెనిస్ట్ దట్. బట్ అమరావతితో పాటు ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ సాధారణ పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా పెద్ద అనుమతి అంటున్నారు. అన్నమయ్య డ్యామ్ పట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అయితే తుంగభద్ర డ్యాము 17వ గేట్ కొట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీనే కారణం. గ్రీసింగ్ చేయలేదు. అది ఫండమెంటల్. ఫస్ట్ రోజు గృహప్రవేశం అయిన తర్వాత ఎలా అయితే మనం ఇంట్లో వంటింట్లో భోజనం ఇస్తామో సాధారణ పరిపాలన అంటే అదే డే టు డే జరగాల్సింది. అక్క చెప్పినట్టు ఇప్పుడు జగన్ గారు వేయాల్సినటువంటి 3,000 కోట్లలో వీళ్ళు వచ్చినటువంటి 3 నెలలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వాలి కదా. ఇది రొటీన్ అడ్మినిస్ట్రేషన్, డే టు డే జరగాల్సింది. దీని మీద తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేయట్లేదు. ఈ 3 నెలల్లో కూడా నిశ్శబ్ద రాజకీయం బ్లేమ్ గేమ్ చేస్తున్నారు తప్పితే సాధారణ పరిపాలన మీద ఫోకస్ చేయట్లేదు. దయచేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద మ్యాండేటరీగా జరగాల్సినటువంటి వ్యవహారాల మీద ఫోకస్ చేయమని చెప్పి నా సిన్సియర్ రిక్వెస్ట్.